మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు యెషయా గ్రంథం నుంచి మనందరితో మాట్లాడుతున్నారు. ఈ విధముగా పలుకుతున్నారు, ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతూ రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నదని పలుకుతున్నాడు. మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు తన సువర్తమానము ద్వారా మన దగ్గరికి ఆయన వర్తమానమును పంపించి ఉన్నాడు. మనల్ని రక్షించడానికి ఆయన ఈ భూమి మీద జన్మించి ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన మరి మనలో జన్మించాలి, మనము మార్పు చెందాలి, మారాలి, క్రీస్తుని మన నోటి ద్వారా ఒప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కలిసి కట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆయన రక్షణ మన యొద్దకు వచ్చి ఉన్నది కనుక, మనల్ని రక్షించడానికే వచ్చి ఉన్నాడు కనుక విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మన కుటుంబాన్ని కట్టమని, మనలో ఉన్న ప్రతి విధమైన బలహీనతను, పరిస్థితులను దేవుడు తొలగించి దేవునికి మహిమకరంగా మనల్ని మార్చమని అడిగి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ దినము తండ్రి మీరు గొప్పగా మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభువా, మీకు స్తోత్రం. ప్రభువా, మీ ప్రియ కుమారులను ఈ లోకానికి పంపించి ఉన్నారు తండ్రి, మమ్మల్ని రక్షించడానికి, పాపము నుండి ప్రభువా మమ్మల్ని పవిత్రపరచడానికి తండ్రి. మీరు ప్రభువా మీ ప్రియ కుమారులను పంపించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సత్యాన్ని, ఈ యొక్క నిజాన్ని తెలుసుకొని ప్రభువా నీ యందు సాగిలపడే విధంగా ప్రభువా మేమంతా కూడా తండ్రి ప్రార్థించే భాగ్యాన్ని అనుగ్రహించండి. దేవానికి స్తోత్రం. ప్రభా, తెలిసి తెలియక చేసిన పొరపాటులను, తప్పిదములు మన్నించి ప్రభా నీ సన్నిధిలో సాగిలపడే బిడలుగా అభిషేకించమని అడుగుచున్నాం. నీ రక్షణ తండ్రి మేము తండ్రి ప్రభా పొందుకునే విధంగా తండ్రి మాపై మీ ఆత్మను కుమరించండి. దేవానికి స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే అడుగుతున్నారో, ఎవరైతే రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా వారందరికీ తండ్రి యేసుక్రీస్తు నామంలో రక్షణ వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా తండ్రి, గొప్పగా ఈ దినం మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా, మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఎటువంటి బలహీనతలో పడిపోకుండా తండ్రి, కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టిల్లి పడిపోకుండా ప్రభా సరైన మార్గం, క్రీస్తు మార్గంలో నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, మీరే మహిమ పొందుకోమని, మా నాథుడు మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.